ओके, मेरी रियासत की जनता, खासकर मुस्लिम भाई और बहनें, मेरी तरफ से सबको सलाम पेश है। निन्ना నంద్యాల పార్లమెంట్ పాణ్యం నియోజకవర్గం తడకనపల్లి గ్రామంలో ఒక ఘటన జరిగింది. సలాం అనే యువకుడు జనసేన కార్యకర్త బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచారం చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేయడం జరిగింది. క్లియర్గా సలాం నేను పొత్తులో భాగంగా బాబు గారు మంచి కార్యక్రమాలు పెట్టారు, సూపర్ 6 కార్యక్రమానికి నేను ప్రజల్లో తీసుకువెళ్తున్నాను. మీరు కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే మంచిది, ప్రజలకి మీరు కూడా చేతనైతే చేసుకోండి, మమ్మల్ని ఆపకూడదు అని చెప్తే ఈ దుర్మార్గులు మూర్ఖులు దాడి చేశారు. మైనారిటీల మీద ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గమనిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యంగా మైనారిటీల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాక్షస పాలనలో అనేక చోట్ల దాడులు జరిగినాయి. హత్యలు, ఆత్మహత్యలు, విధ్వంసాలు, ఎవరికి రక్షణ లేదు. మైనారిటీలకి రక్షణ సున్నా, సంక్షేమం సున్నా. వైసీపీ పాలనలో చేతకాక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి సలాం తీసుకువెళ్ళుతున్నాడు. తడకనపల్లి గ్రామంలో గ్రామస్తులు ప్రతి ఒక్కరూ జయ చంద్రన్న అంటుంటే కడుపులో మంటపడి దాడి చేశారు. అతి త్వరలో కాలం మారబోతుంది, ఇదే కాలం ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ముఖ్యమంత్రిగా బాబు గారు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి, ప్రజలకి సంక్షేమం జరుగుతుంది అని డిసైడ్ అయిపోయారు. మళ్ళీ బాబు గారికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి అర్థం కాని పరిస్థితి. కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. బీజేపీతో అలయన్స్ అంటున్నారు. బీజేపీ పేరు ఎక్కడ చూస్తే తెరపైకి తీసుకువచ్చి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులకి ప్రశ్నిస్తున్నాను. మీరు 19 నుంచి ఇప్పుడు దాకా ఎక్కడున్నారు? బీజేపీతో లేరా? అక్రమ సంబంధం మీరు పెట్టుకోలేదా? తెర వెనుక మీరు కాంప్రమైజ్ అయ్యారా లేదా? సిఏఏ ఎన్ఆర్సి నల్ల చట్టాన్ని మీరు పార్లమెంట్లో రాజ్యసభలో సపోర్ట్ ఇచ్చారా లేదా? అక్కడ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ డ్రామాలు చేస్తూ మనం సిఏఏకి వ్యతిరేకంగా ఉన్నాము అని ఇప్పుడు బాజా ఇస్తారా? మీరు ఎవరికి మోసం చేయాలనుకున్నారు? మీరు అమాయకులు అనుకున్నారా? మైనార్టీలంతే అంటే మీకు అంత
చిన్న చూపుతో మీరు చూస్తారా? మోసం చేసి మళ్ళీ మేము ఎన్ఆర్సీకి సిఏఏకి వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్తారా? రాష్ట్ర ప్రజలకి తెలదా? ముస్లిం సోదరులకి తెలదా? ప్రతి ఒక్కరికి తెలుసు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ ఓపెన్గా ఆ నల్ల చట్టాన్ని సిఏని మేము మద్దతు పలుకుతున్నాము అని హామీ ఇచ్చారు. వీళ్ళు మద్దతు పలుకుతేనే ఆ నల్ల చట్టం పాస్ అయింది. ఇది రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఇప్పుడు మీ డ్రామాలో మీరు వదులుకోవాలి. మీరు ఏం చేశారు అది చెప్పాలి, ఏం చేయబోతున్నారు అది చెప్పాలి. అది చేత కాక మళ్ళీ ఎలా మభ్యపెట్టి మోసం చేయాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు తాట తీయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ పేరు పెట్టి భయపెడతారా మీరు? మీరు చేసే పనులు ఏమి? ఎంతమందికి మీరు హతమార్చారు? మీ అరాచకాలకి తట్టుకోలేక, మీ టార్చర్కి తట్టుకోలేక ఎంతమంది మైనార్టీలు ఆత్మహత్య చేసుకున్నారు? అది తెలుసా మీకు? తెలదా? మూర్ఖుల మిస్బా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఒక షిల్లి ఇష్యూ. ఒక వైసీపీ నాయకుడు అంట అతని బిడ్డకి 2nd ర్యాంక్ వస్తుంది అంట. వజీర్ బాషా సోడా అమ్ముతాడంట, అతడు ముస్లిం అంట, అతని బిడ్డకి 1st ర్యాంక్ వస్తుంది అంట. నేను వైసీపీ నాయకుణ్ణి, నా బిడ్డకి స్కూల్లో 1st ర్యాంక్ రావాలి, అందుకే ఆ వజీర్ బాషా బిడ్డకి స్కూల్ నుంచి తొలగించాలని ఒత్తిడి పెట్టి, ఆ సునీల్ రమేష్ మీద ఒత్తిడి పెడితే ఆ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ తొలగించాడు. ధైర్యం కోల్పోయి ఆ మిస్బా చదువుల తల్లి ఆత్మహత్య చేసుకుంది. హాజిరాని మీరు గోనిగండ్ల మండల్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రేప్ చేసి చంపేశారు. మళ్ళీ బీజేపీ పేరెత్తి మీరు భయపెడతారా? మీ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అన్ని లెక్కలుండే మన దగ్గర. అబ్దుస్సలాం ఏ పాపం చేశారు? ఆటో డ్రైవర్ మీద మీరు బంగారం దొంగలించుకున్నాడని నిందలు మోపితే భయపడి మీ టార్చర్కి తట్టుకోలేక భార్య పిల్లలతో ఆత్మహత్య, రైళ్ల పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. షేక్ ఇబ్రాహీం నర్సరావుపేటలో 72 సంవత్సరాలు. మీకు కూడా తండ్రి ఉంటాడు కదా, మీ ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కులా ఎవరన్నా ఉంటారు కదా. 72 సంవత్సరాల వయస్సులో నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే, అతని గుండాలు నడి రోడ్డు మీద చంపేశారు, నరికేశారు. ఎందుకురా అంటే ఏ పాపం చేశాడు షేక్ ఇబ్రాహీం అంటే ఒక మస్జిద్ స్థలాన్ని కాపాడినాడు. న్యాయస్థానంకి వెళ్ళి స్టే తీసుకువచ్చాడు. ఈ వైసీపీ ఎమ్మెల్యే అతని అనుచరులు ఆ ల్యాండ్ని మింగేయాలని ప్రయత్నిస్తుంటే ఆ అల్లా యొక్క ల్యాండ్ నేను కాపాడాలి అని ఆ వయస్సులో న్యాయస్థానానికి వెళ్ళి స్టే తీసుకువస్తే మీరు నడి రోడ్డు మీద చంపేశారు. మళ్ళీ బీజేపీ పేరెత్తి మీరు భయపెడుతున్నారు. మీరు చేసిన కార్యక్రమాలేమి? సైదావలి పిడుగురాళ్ళ
రోడ్లో పడి అల్లా అల్లా అంటుంటే కూడా మీకు కొద్దిగా కూడా మానవత్వం లేదు మీ దగ్గర. రాళ్లతో కర్రలతో దాడి చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చూశారు ఆ ఘటనని. కళ్యాణ్దుర్గ్ నియోజకవర్గం చాప్రి మండలంలో దూదేగుల అమ్మాయికి రేప్ చేసి చంపేశారు. ఏ రోజన్నా ఈ జగనన్న ఒక్క మాట అన్నా, ఇది అన్యాయం అన్నా, చంపకూడదు, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అని ఏ రోజన్నా ఈ జగనన్న ఒక్క మాట మైనార్టీల గురించి చెప్పాడా? ఆదేశించాడా వ్యవస్థల్ని? లేదు. ఒకే ఒక ఘటన 2019 నుంచి 2014 నుంచి 2019 వరకు ఒక ఘటన 2018లో దాచపల్లిలో జరిగింది. ఒక మైనర్ బాలిక మీద ఒక దుర్మార్గుడు ప్రయత్నించాడు, మానవభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఆ ఇష్యూ స్ప్రెడ్ అయిపోయింది. నారా చంద్రబాబు గారు ఆనాటి ముఖ్యమంత్రి, ఆయన నాలెడ్జ్లో వచ్చింది, వెంటనే స్పందించారు. ప్రజావేదికలో ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని మీ కోరిక ఏమి అని అడగడం జరిగింది. ఆ అమ్మాయి మామ నిలబడి ఒకే ఒక మాట అడిగాడు, సార్ ఆ దుర్మార్గుణ్ణి ఉరి తీయాలా సార్, మా అమ్మాయికి టార్చర్ చేశాడు. ఆనాడు నారా చంద్రబాబు గారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నిలబడి ఆ దుర్మార్గుణ్ణి ఉరి తీస్తానని చెప్తే ఆ దుర్మార్గుడు భయపడి తనకు తానే ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ఒక ఘటన జరిగితే వెంటనే స్పందించారు. దాదాపు 100 ఘటనలు జరిగినాయి వైసీపీ పాలనలో. జగనన్న పాలనలో ఒక్కరోజన్నా స్పందించారా జగనన్న? మైనార్టీ నాయకులు వైసీపీలో ఉన్నారు, ఒక్కరోజన్నా మీ జగనన్న మైనార్టీల మీద దాడులు జరుగుతుంటే, మైనార్టీ కుటుంబాలు రోడ్లు పడుతుంటే ఒక్కరోజన్నా స్పందించారా? తంబాలపల్లి నియోజకవర్గం కొత్తకోట విలేజ్లో మండలంలో 3 కుటుంబాలకి మీరు రోడ్లు పడేశారు. సంసారం చేస్తుంటే దొంగల్లాగా 4 గంటల పొద్దున 4 గంటలకి జేసీబీలు పంపించి పేదోళ్ళు అని ఆ కుటుంబాలకి, ఆ హౌజెస్కి, ఆ కుటుంబాలు ఎక్కడైతే కాపురం చేస్తున్నారో బయట పడేసి సామాన్లను, ఆ హౌజెస్ని 3 హౌజెస్ని మీరు ధ్వంసం చేశారు. ఎందుకురా అంటే ఆ హౌజెస్ వెనుకల వైసీపీ నాయకుడి ప్రాపర్టీ ఉంది. అక్కడ ఆ ప్రాపర్టీకి విలువ రావాలని 3 మైనార్టీలు కుటుంబాలకి, 3 కుటుంబాలకి మీరు రోడ్ మీద పడేశారు. ఇది మీ చరిత్ర. ఏ రోజన్నా జగన్న స్పందించారా? ఇప్పుడు చూస్తే బీజేపీతో అలయన్స్. ఎస్, మేము అక్రమంగా సంబంధం పెట్టుకోము, మీలా అక్రమంగా సంబంధం పెట్టుకొని వంగి లొంగి మోడీ దగ్గర మీరు నల్ల చట్టాన్ని సపోర్ట్ చేశారు, సిఏఎన్ఆర్సీని సపోర్ట్ చేశారు, ఆర్టికల్ 370ని సపోర్ట్ చేశారు, అదేవిధంగా తలాక్ బిల్ని సపోర్ట్ చేశారు. మేము ఏ రోజు ముసుగులో గుద్దులాట మనది ఉండదు. మన నాయకుడి డిసిషన్ క్లియర్గా ఉంటుంది. రాజకీయంగా 2019లో బీజేపీతో మన అధినేత వీడిపోయాడు, రాజకీయ విమర్శ చేశాడు. 14లో రాష్ట్రానికి అవసరమని భావించారు, అలయన్స్లో వెళ్ళారు. 14లో అలయన్స్లో వెళ్ళిన తర్వాత ఇమాం మౌజన్లకి
గౌరవ వేతనం కేటాయించాలని గ్రహించి ఇమాంకి 5,000, మౌజన్లకి 3,000 రూపాయలు కేటాయించిన ఘనత దేశ చరిత్రలో మొట్టమొదటి నారా చంద్రబాబు గారు కేటాయించారు. రంజాన్ తోఫా ఎప్పుడు ఇచ్చారు? బీజేపీతో అలయన్స్లో ఉండి ఇచ్చారు. దుకాన్ మకాన్ లోన్ ఎప్పుడు కేటాయించారు? బీజేపీతో అలయన్స్లో ఉండి కేటాయించాము. అదేవిధంగా మసీద్ మరమ్మతులు నిధులు కేటాయించాం, బీజేపీతో అలయన్స్లో ఉండి కేటాయించాము. విదేశీ విద్య, పేద కుటుంబాలకి సంబంధించిన విద్యార్థులు విదేశాలకి వెళ్ళి హాయిగా సంతోషంగా ఆనందంగా చదువుకోవాలి పేద బిడ్డలని భావించి నారా చంద్రబాబు గారు 15 లక్షల రూపాయలు పేద విద్యార్థులకి కేటాయించారు. బీజేపీతో అలయన్స్లో ఉండి కేటాయించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఉర్దూ యూనివర్సిటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ నిర్మించాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత 120 ఎకరాలు కేటాయించి దాదాపు 60% పని పూర్తి చేసిన ఘనత ఉర్దూ యూనివర్సిటీది నారా చంద్రబాబు గారిది. బీజేపీతో అలయన్స్లో ఉండి చేశాము. హజ్ హౌస్ కడపలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ 25 కోట్ల రూపాయలు కేటాయించి శాంక్షన్ చేపించి దాదాపు 95% పని పూర్తి చేస్తే దానికి మీరు కోవిడ్ సెంటర్ లాగా మార్చేసి మైనార్టీలతో మీరు చెలగాటమాడుతున్నారు. మళ్ళీ బీజేపీతో అలయన్స్. మీరేం చేశారు అది చెప్పండి. ఎందుకు మభ్యపెట్టి మోసం చేస్తున్నారు? కేవలం బీజేపీతో అలయన్స్లో మన అధినేత వెళ్ళినారంటే రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం మాత్రమే. ఇక్కడున్నది తెలుగు జాతి, తెలివితో కూడిన జాతి, మూర్ఖత్వంతో ఉండదు ఈ తెలుగు జాతి. ఈ తెలుగు జాతి గ్రహిస్తుంది. అన్నతమ్ముల్లాగా ఉన్నాం ఇక్కడ. ఎవరికి ఏం చెయ్యలేరు. మైనార్టీ సోదరులు ముఖ్యంగా కొంతమంది ఉన్నారు, ఏదేదో డిక్లరేషన్ ఇస్తున్నారు బీజేపీతో అలయన్స్లో. మీకు కళ్ళు లేవా? మీరు చూడలేదా? వైసీపీ అరాచకాలు మీకు తెలదా? ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారే, ఇంతమంది మీద దాడులు చేశారే, మీరు చూడలేదా? ఇప్పుడు ఏదో డిక్లరేషన్ చేస్తున్నారు మీరు బీజేపీతో అలయన్స్లో. నల్ల చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే సిఏ ఎన్ఆర్సీ మీకు కనపడలేదా? ఈరోజు వచ్చి జత కట్టింది టీడీపీ పార్టీ బీజేపీతో అని ఏదేదో అనౌన్స్మెంట్లు మీరు ఇస్తున్నారు. వాహ్, ఎంత చిత్తశుద్ధి ఉంది అయ్యా మీకు మైనార్టీల పట్ల. ఇదే ప్రేమ. జగన్మోహన్ రెడ్డి నల్ల చట్టానికి సపోర్ట్ చేసేటప్పుడు ఎక్కడ పోయింది మీ ప్రేమ? మనం ఏదైనా అలయన్స్లో ఉండి ఏదైనా హాని చేశామా? చేయలేదు. కేవలం అభివృద్ధి, సంక్షేమమే. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర పరిస్థితి బాగలేదు. ఈ వైసీపీ ప్రజల్ని చితకబాదింది. కరెంటు బిల్ రూపంలో గ్యాస్ సిలిండర్లు పెంచారు, కరెంటు బిల్ 9 సార్లు పెంచేశారు, బస్ ఛార్జీలు 3-4 సార్లు పెంచేశారు, ట్యాక్సెస్ పెంచేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారో సబ్ రిజిస్టర్స్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో చూసుకుంటుంటే. కొంతమంది మేధావి ముసుగు వేసుకునే మూర్ఖులు మళ్ళీ జగన్ వస్తున్నాడు అంటారు. ఎలా వస్తున్నారు? మీ కోరిక ఉంది రావాలని. ఎందుకు? మీకు భయం ఉందా? లేకుంటే ఎటువంటి మీకు సంబంధం ఉందో నాకైతే తెలియదు. కానీ
రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. మేధావి ముసుగు వేసుకొని మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తుంటే ఎలా జగన్మోహన్ రెడ్డి వస్తాడు? ఏ కోణం నుంచి ఆలోచిస్తే కూడా, ఏ రంగంలో కూడా చూస్తే ఒక్కరు కూడా హాయిగా సంతోషంగా లేరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏ సంబంధం ఉంది మీకు? రాష్ట్ర పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉందా? తెలుగు జాతి మీద ప్రేమ ఉంటే మీరు ఇటువంటి మాటలు మాట్లాడతారా? మీరు చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఏదైనా కానీ వచ్చేది అధికారంలో తెలుగుదేశం పార్టీయే. మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడాలి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు.